ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యమైన స్థలాలు ఉన్నాయి. నిజానికి మనకి ఇప్పటికీ తెలీదు అసలు ఆ ప్లేసెస్ నిజంగా ఉన్నాయా అని. అలాంటి ఒక ప్లేసే ఈ ఏరియా 51. అసలు ఎందుకు ఈ ప్లేస్ ప్రపంచంలో ఒక సీక్రెట్ ప్లేస్ గా పెట్టారు అండ్ ఎందుకు ఈ ప్లేస్ ని అంత సీక్రెట్ గా ఉంచారు, అసలు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? ఏరియా 51 అనేది యుఎస్ మిలిటరీ బేస్ కి సంబంధించింది. ఈ ఏరియా 51 నివేడాలో లాస్ వేగాస్ కి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏరియా 51 లో అడుక్కి కెమెరాస్ ఉంటాయి. ఏదన్నా కొంచెం తేడాగా బిహేవ్ చేసినా చాలు తెలిసిపోద్ది. అండ్ ఏమన్నా తప్పు చేసినా వెంటనే ఫైటర్ జెట్స్ వచ్చి అటాక్ చేస్తుంది. అసలు ఏరియా 51 అనేది ఎంత సీక్రెట్ గా ఉంది అంటే 10 ఇయర్స్ వరకు అలాంటి ప్లేస్ ఉందని గవర్నమెంట్ నమ్మలేదు. తర్వాత ఈ ఏరియా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. 25th జూన్ 2013లో సిఐఏ వాళ్ళు ఏరియా 51 అనే ఒక ప్లేస్ ఉంది అని చెప్పారు. నిజానికి ఈ ఏరియా 51 మీద చాలా థియరీస్ ఉన్నాయి. ఏరియా 51 వరల్డ్ వార్ 2 తర్వాత కోల్డ్ వార్ కోసం స్టార్ట్ చేశారు. ఆ టైంలో యుఎస్ కి రష్యాకి కోల్డ్ వార్ జరుగుతుంది. రష్యా మొత్తం వరల్డ్లో అన్ని కంట్రీస్ తో రిలేషన్ కట్ చేసుకుంది. 1950లో నార్త్ కొరియా సౌత్ కొరియాకి వార్ అయింది. ఆ టైంలో రష్యా నార్త్ కొరియాకి సపోర్ట్ చేసింది, యుఎస్ సౌత్ కొరియాకి సపోర్ట్ ఇచ్చింది. ఆ టైంలో అమెరికా రష్యా మీద స్పై చేద్దాం అనుకుంటుంది. దానికోసం ఫైటర్ జెట్స్ ని పంపుదాం అనుకుంటారు. కానీ అవి డిటెక్ట్ చేస్తే రష్యా వాళ్ళు ఈజీగా వాటిని డిస్ట్రాయ్ చేస్తారు. సో నార్మల్ ఫ్లైట్స్ కన్నా ఒక 70,000 ఫీట్స్ లో ఎగిరే జెట్ కావాలి అని యుఎస్ వాళ్ళు కెల్లీ జాన్సన్ కి చెప్పారు. అన్నట్టుగానే ఆ జెట్ తయారు చేసి దానికి U2 అని నేమ్ పెట్టి దీనంతటిని ఒక ప్రాజెక్ట్ గా ఉంచారు. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఆక్వాటోన్. కానీ ఆ ప్లేన్ గురించి ప్రపంచానికి తెలియకుండా ఉంచారు. సో ఆ ప్లేన్ ని నార్మల్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద టెస్ట్ చేయలేరు. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఐడియా ఈ ఏరియా 51. ఆల్రెడీ ఆ ప్లేస్ మీద న్యాచురల్ రన్వే ఉండడంతో ఆ ప్లేస్ ని కార్గో ఫ్లైట్ లో అక్కడికి తెచ్చి అక్కడ టెస్ట్ చేయించేవారు. నెక్స్ట్ 3 months లో అక్కడ బేస్ ని తయారు చేశారు. తర్వాత యుఎస్ఏ రష్యా మీద స్పైయింగ్ చేద్దాం అనుకుని U2 ఫ్లైట్ ని పంపారు. కానీ అనుకోకుండా ఆ ఫ్లైట్ ని రష్యా వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఈలోగా మళ్ళీ యుఎస్ఏ వాళ్ళు ఆ ఫ్లైట్ ని వెనక్కి తెచ్చుకున్నారు. May 1st, 1960లో U2 ఫ్లైట్ ని రష్యా వాళ్ళు మిసైల్ తో డిస్ట్రాయ్ చేసేశారు. ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలిసింది. సిఐఏ వాళ్ళు అందరికీ ఏరియా 51 గురించి చెప్పారు. ఏరియా 51 లో పనిచేసే వాళ్ళని ప్లేన్ లో ట్రావెల్ చేయిస్తారు. ఆ ప్లేన్ కి ఎలాంటి బ్రాండ్ ఉండదు, జస్ట్ ఒక రెడ్ లైన్ ఉంటుంది. ఈ ప్లేన్ ని జెనెట్ అని పిలిచేవారు. నిజానికి ఈ జెనెట్ తప్ప ఏరియా 51 లో ఏ ఫ్లైట్ ల్యాండ్ అవ్వదు. ఏరియా 51 గురించి ఒక 2 థియరీస్ అందరూ బాగా నమ్ముతారు. అందులో మొదటిది ఏంటంటే యుఎస్ఏ వేరే కంట్రీస్ ఫ్లైట్ ని దొంగతనం చేసి ఆ ఏరియా 51 లో ఆ టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటారు అని అనేవారు. కోల్డ్ వార్ రీజన్ వల్ల రష్యా ఫ్లైట్స్ ని యుఎస్ఏ వాళ్ళు వేరే కంట్రీస్ తో కలిసి దొంగలించేవారు. ఎందుకంటే ఆ ఫ్లైట్స్ యుఎస్ఏ వాళ్ళకన్నా అడ్వాన్స్డ్ గా ఉండేవి. ఇదంతా చేసి మళ్ళీ మాకేం తెలీదు అని అనేవారంట. యుఎస్ఏ వాళ్ళు ఇప్పటిదాకా ఎవరిని మూన్ మీదకి పంపలేదు. కోల్డ్ వార్ రీజన్ వల్ల యుఎస్ఏ రష్యాకి స్పేస్ లో కూడా వార్ స్టార్ట్ అయింది. పోటాపోటీగా ఇద్దరు శాటిలైట్స్ ని పంపించుకుంటున్నారు. తర్వాత రష్యా వాళ్ళు ఒక డాగ్ ని స్పేస్ లోకి పంపారు. ఆ తర్వాత మేల్ అండ్ ఫీమేల్ ని కూడా పంపారు. ఇదంతా చూసి యుఎస్ఏ ఉండలేకపోయారు. 12th సెప్టెంబర్ 1962 యుఎస్ఏ ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ ఈ డెకేడ్ ఎండ్ కల్లా మేము మూన్ మీదకి వెళ్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత 20th జూలై 1969 యుఎస్ఏ వాళ్ళు అపోలో 11 మూన్ మీదకి ల్యాండ్ చేశారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద లెగ్ పెట్టిన ఫస్ట్ పర్సన్. తర్వాత యుఎస్ఏ 6 సక్సెస్ఫుల్ మిషన్స్ ని స్పేస్ కి పంపించింది. 1972 నుండి యుఎస్ఏ వాళ్ళు మూన్ మీదకి ఎవరిని పంపలేదు. చాలా మంది ఏమన్నారంటే ఆ టైంలో మూన్ మీదకి వెళ్లడం అంతా మోసం అన్నారు. మూన్ మీద లెగ్ పెట్టడం అదంతా ఏరియా 51 లో షూట్ చేశారని చెప్పేవారు. అసలు ఆ టైంలో మనుషులు మూన్ మీదకి వెళ్లే టెక్నాలజీ యుఎస్ దగ్గర లేదు అనేవారు. కోల్డ్ వార్ కోసం రష్యా కన్నా యుఎస్ గ్రేట్ అని చెప్పడానికి ఇలాంటి పనులు చేసేది అని కూడా చెప్పేవారు. ఇంకా రిమైనింగ్ థియరీస్ ఏంటంటే అది అందరికీ బాగా తెలిసిందే, అదే అక్కడ ఏలియన్స్ ఉన్నాయని. దానివల్లనే మొత్తం ప్రపంచానికి ఈ ఏరియా 51 గురించి తెలిసింది. 1947లో జరిగిన రోస్వెల్ క్రాష్ నుండి స్టార్ట్ అయింది. విలియం అనే ఒక ఫార్మర్ రోస్వెల్ లో ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. 14th జూన్ 1947 ఆకాశం నుండి రౌండ్ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఫాస్ట్ గా ల్యాండ్ మీదకి రావడం చూశాడు. అలా తను ఉన్న ప్లేస్ నుండి దూరంగా వెళ్లి పడింది. ఆ ఫార్మర్ అక్కడికి వెళ్లి చూశాడు. అదేంటో తనకి అర్థం కాలేదు. కొన్ని వీక్స్ అయ్యాక మళ్ళీ తన ఫ్యామిలీతో వెళ్లి అక్కడ కొన్ని పార్ట్స్ ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ పార్ట్స్ ని చూశాక ఇలాంటి పార్ట్స్ మన ప్రపంచంలోనే లేవు అని అర్థమైంది. విలియమ్స్ ఆ పార్ట్స్ ని తీసుకుని పోలీస్ దగ్గరికి వెళ్తాడు. పార్ట్స్ చూసి పోలీస్ ఎయిర్ బేస్ కి వాళ్ళకి చెప్తారు. జూలై 8th ఈ న్యూస్ బయటికి వచ్చింది. జనాలందరూ చూసి షాక్ అయ్యారు.
ఇది నిజమా లేదా ఫేకా అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. నెక్స్ట్ డే మళ్ళీ ఆ న్యూస్ ఫేక్ అని వచ్చింది. అది యూఎఫ్ఓ కాదు అని, అది ఒక వెదర్ రిపోర్ట్ డిటెక్ట్ చేయడానికి వచ్చిన డివైస్ అని పేపర్ లో వేస్తారు. ఆ 2 న్యూస్ చూసి వెంటనే జనాలకి డౌట్ వచ్చింది. యూఎఫ్ఓకి సంబంధించిన పార్ట్స్ అన్ని తీసుకెళ్లి రీసెర్చ్ చేస్తున్నారని జనాలు ఆటోమేటిక్ గా అనుకోవడం స్టార్ట్ చేశారు. ఆ ప్లేస్ లో పార్ట్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లిన ఆఫీసర్ ని ఇంటర్వ్యూ చేస్తే తను చెప్పింది ఏంటంటే అది వెదర్ బెలూన్ కాదు అని. అందులో యూజ్ చేసిన మెటల్ నేను ఇప్పటిదాకా చూడలేదు అని చెప్పాడు. అది చాలా థిన్ గా లైట్ వెయిట్ గా ఉంది అని చెప్పాడు. ఇది ఎర్త్ కి సంబంధించిందే కాదు అని కూడా చెప్పాడు. అదంతా విన్నాక జనాలకి ఏరియా 51 మీద ఇంకా డౌట్ పెరిగింది. యూఎఫ్ఓలో ఒక ఏలియన్ కూడా ఉంది అని అనుకునేవారు జనాలు. అందుకే ఆ ఏరియా 51 లో ఏలియన్స్ మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది అని చెప్పుకునేవారు. ఏరియా 51 లో ఇప్పటికీ 9 యూఎఫ్ఓలు ఉన్నాయని అనుకుంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అక్కడ నిరూపించడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు, ఎందుకంటే అక్కడ ఫొటోస్ కూడా తీయకూడదు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మిస్టీరియస్ ప్లేస్ గా చెప్తారు. ఇలాంటి ప్లేసెస్ ఎన్ని దాచిపెట్టి ఉంచారో ఎవరికి తెలియదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.